నమస్తే పోషయ్య గారు. నమస్తే. మరి మనము మ్యూచువల్ ఫండ్లో డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు అనేది సెక్యూర్గా ఉంటాయా? మరి ఎవరైనా కొట్టేస్తే మరి ఎవరు ఎదుర్కోవాలి? మనం ఎవరిని అడగాలి? మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు అనేది కొట్టేస్తారా అని మీకు ఒక్కటే కాదు, మొదట్లో కూడా నాకు కూడా వచ్చింది ఈ డౌట్. అందరికీ ఉంటుంది డౌట్ ఇది. అందరికి ఖచ్చితంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో డబ్బుల్ని ఎవ్వరు కొట్టేయరు. ఒకటి సెక్యూర్ ఏముంటుంది మనకు దానికి? సెక్యూర్ అంటే మన డబ్బు అనేది మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మన ఆస్తులన్నీ మన పాన్ కార్డు ద్వారా డిమాట్ అకౌంట్లో ఉంటాయి. మన ఆస్తులన్నీ ఆ డిమాట్ అకౌంట్ ఎక్కడ ఉంటుందంటే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ వద్ద ఉంటుంది. మన అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని, ప్రతి ఒక్కరి అకౌంట్ డీటెయిల్స్ అనేది. అది ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ. అకౌంట్ డిపాజిటరీ, ఒక డిపాజిటరీ దానికి సంబంధించింది. అది గవర్నమెంట్ సంస్థ. ఒకప్పుడు పేపర్ సర్టిఫికెట్స్ ఇచ్చేది. ఆ సర్టిఫికెట్స్ ఒకప్పుడు పోయేది. మరియు ఇంకా డూప్లికేట్ సర్టిఫికెట్స్ కూడా వచ్చేవి. అంటే అట్లా సృష్టించేటోళ్ళు. అంటే జరిగేది కావచ్చు, కొంతవరకు అంత జరగలేదు ఇప్పటివరకు అయితే. అందుకని ఏం చేశారంటే మొత్తం డిజిటల్గా అయిపోవాలని ఇప్పుడు మొబైల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనుకో. ఇప్పుడు మన షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇప్పుడు మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన అకౌంట్లోనే ఉంటుంది. మన డిమాట్ అకౌంట్లోనే ఉంటుంది. మనకు డిమాట్ అకౌంట్ ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు మనకు. ఆ అకౌంట్ దాంట్లోనే ఉంటుంది మనకు ఎన్నేళ్ళు అయినా కానీ. అది దాని సాఫ్ట్వేర్ అనేది చాలా స్పష్టంగా పనిచేస్తుంది. అది దాన్ని ఎవరు కొట్టేయరు కూడా. ఇంతవరకు అలా కొట్టేసిన వాళ్ళు ఎవరు లేరు. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి, సెర్చ్ చేసి తెలుసుకోండి. ఒత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇది ఖచ్చితంగా ఇలాంటి అనుమానం రావాల్సిందే. ఖచ్చితంగా నీకే కాదు, ప్రతి ఒక్కరికి రావాలి ఈ అనుమానాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్నది అనుమానం కాబట్టి నేను ఖచ్చితంగా అనుమానం ఉండాలి. నమ్ముడు ఒక్కడే కాదు, డౌట్స్ ఉంటే ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని డౌట్స్ అడిగేయాలి. అయితే ఇప్పుడు మేము ఒక యాప్లో, అంటే ఒక మ్యూచువల్ ఫండ్ యాప్లో మేము ఇప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ యాప్ అనేది మేము డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ అనేది క్లోజ్ చేస్తే మా పరిస్థితి ఏంటి? మా డబ్బులు మాకు మరి ఎవరు ఇస్తారు? పరిస్థితి ఏంటి? దాని గురించి చెప్పండి. ఓకే, మీ డౌట్ మంచి డౌటే. నాకు ఈ డౌట్ నాకు కూడా మొదట్లో ఖచ్చితంగా వచ్చింది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది, మీరు ఒక బ్రోకర్ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకోండి. మీరు బ్రోకర్ యాప్లో ఉండవు డబ్బులు అనేవి. మీ డబ్బులు అనేవి మీ డిమాట్ అకౌంట్లో ఉంటుంది. మీ డిమాట్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది? సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉంటుంది. దీనికి ఉదాహరణ, మీరు ఫోన్పేని, గూగుల్ పే నమ్ముతారు కదా. అవును. గత 5-10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా. అవును. అది ఖచ్చితంగా నమ్ముతారు కదా. అవును. దానికి రెగ్యులేటర్ ఎవరు ఉందా మీకు తెలుసా? సరే, మీకు తెలియకపోవచ్చు, చెప్తాను నేను కూడా. దానికి రెగ్యులేటర్ ఎవరంటే ఆర్బీఐ. ఆర్బీఐ. ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఆర్బీఐ ఆధీనంలోనే పనిచేస్తాయి. బ్యాంక్స్ అన్నీ, ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినవే ఇవన్నీ. ఇప్పుడు మీరు ఫోన్పేలో, ఒకవేళ ఫోన్పే కంపెనీ మూసేసింది అనుకోండి, మీ డబ్బులను పోయినట్టేనా? లేదు, పోయినట్టు కాదు. ఎందుకంటే మీ అకౌంట్ అనేది ఎస్బీఐలోనో, హెచ్డిఎఫ్సిలోనో, మన ఐసిఐసి బ్యాంక్లోనో ఉంటుంది మీ అకౌంట్ అనేది. అవును, అంతే కదా. అంతే. ఇది కూడా అంతేనా? మరి ఇది కూడా అంతే. ఈ బ్రోకర్ యాప్స్ అనేవి ఒక సాఫ్ట్వేర్ లాగా. అంటే కొనుగోలు అమ్మకానికి చేయడానికి. అంటే మీరు ఫోన్పే ద్వారా డబ్బులు ఎట్లా పంపిస్తారు? పంపించడానికి, వాళ్ళు పంపించడానికి, మనం పంపించడానికి ఒక సాఫ్ట్వేర్ అన్నట్టుగా. అకౌంట్లో డబ్బులు వేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ మాత్రమే ఇది. ఓకే. అయితే మాకు కింద డౌట్ ఏంటంటే, ఫోన్పేలో ఉన్న డబ్బులు మన అకౌంట్లో ఉన్నాయంటే మన అకౌంట్ దానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఫోన్పేలో మనం చెక్ చేసుకుంటే మన డబ్బులు అనేది ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. మరి ఇందులో కూడా మేము అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు డ్రా చేసుకోవచ్చా? మాకు ఎప్పుడు అంటే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్ని 2 days పడుతుంది డబ్బులు రావడానికి. కొన్ని సార్లు 3 వర్కింగ్ డేస్, అంటే కొన్ని సాటర్డే, సండే వదిలేస్తే 2-3 వర్కింగ్ డేస్లో మన అకౌంట్లో డబ్బులు అనేది పడుతుంది. ఈ యాప్స్ అనేవి అవి ఎన్ఎస్సి, బిఎస్సి దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది, మరియు సెబీ దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. అన్ని రకాల పర్మిషన్స్ ఉంటాయి ఇవి.
కాకపోతే కొన్ని యాప్స్ని నమ్మొద్దు. ఎలాంటి యాప్స్ని నమ్మొద్దాం అంటే బ్రోకర్ యాప్స్ కూడా. కొన్ని యాప్స్ మనకు వాట్సాప్ గ్రూపులో పంపిస్తారు, కొన్ని టెలిగ్రామ్ గ్రూప్లో పంపిస్తారు కొంతమంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటుంటారు. అవి అస్సలే నమ్మొద్దు ఎప్పుడైనా కానీ. మీరు ఎప్పుడైనా కానీ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే మీరు యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? వాటికి కూడా రేటింగ్ చూడండి, మరియు రివ్యూస్ చూడండి, అవన్నీ చూసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు అంత డౌట్ ఉంటే మా యాప్ గురించి తెలుసుకోండి. ఆ యాప్ గూగుల్ అడగండి, సెర్చ్ చేయండి, దీనికి రెగ్యులేటర్ ఎవరు ఉన్నారా అని అడగండి. ప్రతి ఒక్కటి అడగాలి, గూగుల్ని అడగాలి, ఉన్నది అందుకు అడగండి. మీరు ఆ అకౌంట్లో మీరు డబ్బులు వేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇంకా యాప్ గురించి తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే, ఒక 4 సార్లు కొనండి, 4 సార్లు అమ్మండి, మళ్ళీ 4 సార్లు బయటికి తీయండి డబ్బులు. 10 సార్లు వేసి 10 సార్లు తీయండి, మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీస్తూ ఉండండి, నెలకోసారి. అప్పుడు మాత్రమే, అప్పుడు చిన్న మొత్తంలో మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ తర్వాతనే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి.